జై శ్రీరామ్. ఈరోజు సనాతన ధర్మం గురించి, పవన్ కళ్యాణ్ గురించి కోనసీమలో ఒక పాస్టర్ పవన్ కళ్యాణ్ నరికేయమని స్టేట్మెంట్ ఇచ్చినాడు. అది దాని గురించి మేము ఖండిస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తరఫున, మదనపల్లి టౌన్ అసోసియేషన్ తరఫున పవన్ కళ్యాణ్ నరకాలి అంటే ఏమే ఫస్ట్ సైన్యం మారి మేముంటాం. ఫ్యాన్స్ ముందర 4 వేవులు ఉంటాయి. వేవులు దాటుకొని పవన్ కళ్యాణ్ చంపాలి. సనాతన ధర్మం కోసం పుట్టిన వ్యక్తి. దేశం 4 రాష్ట్రాలు కాలిపోతాయి, భస్మమైపోతాయి. పవన్ కళ్యాణ్ నరకాలనే మాట అనే నీకు ఎట్లా వచ్చిందో. సనాతన ధర్మం కోసము ఆయన పుట్టిన వ్యక్తి. హిందుత్వం కోసము ఆయన దేశవ్యాప్తంగా ఆయనకుండే పేరు చూసి ఓర్వలేక ఇప్పుడు చర్చిలో నువ్వు చర్చి పాస్టర్ అంటావు. చర్చిలో పాస్టర్ మంచి పాఠాలు మంచి ఇది చేయాలి. గుళ్ళో మాకు దేవుడు నేర్పించేది వేరే దేవుళ్ళని తిట్టమని మాకు ఎప్పుడు మా గుళ్ళో మాకు ఎవరు చెప్పలా. సనాతన ధర్మంలో కూడా మాకు అదే ఉండేది. మేము వేరే గుళ్ళు వేరే దేవుళ్ళని క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ మా సోదరుల మారు రంజాన్ నెల, పవిత్రమైన రంజాన్ నెలలో మాకు ఇప్పుడు మాకు చాలా ఇట్లా వార్త రావడం బాధాకరం. ఈ మాకు మదనపల్లిలో కరుణామయుడు నేను 4 సార్లు 5 సార్లు చూసిన. మదనపల్లి చర్చిలు సిఎస్ స్కూల్లో చదివినా నేను. పాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉండరు. మేము హిందుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ నరికేనా నువ్వేమన్నా మందు తాగినావా, తాగేసి మాట్లాడుతుండావా, మెంటలా? నువ్వు డిగ్రీస్ చదివిండాలి ఒక పాస్టర్ అంటే. ఇతను ఎవరో ఫుట్పాత్ క్యాండిడేట్ ఉంటున్నాడు. ఇతని బిహేవింగ్ కూడా అట్లా ఉంది. ఫస్ట్ మెంటల్ హాస్పిటల్ పంపేయాలి ఇతన్ని మీద మర్డర్ కేసు పెట్టాలి. 302 మర్డర్ కేసు పెట్టాలి. మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున మర్డర్ కేసు పెట్టాలి ఇతని మీద. ఇతను ఎక్కడున్నా వదలకూడదు. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుని తరఫున, మదనపల్లి టౌన్ ప్రెసిడెంట్ తరఫున నేను డిమాండ్ చేస్తాడా ఇతను వెంటనే అరెస్ట్ చేయాలి, లోపలేయాలి. మేము కూటమి తరఫున మేము ఫుల్ ఖండిస్తున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన తరఫున. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నరికి అంటావంటే నువ్వేం మెంటల్, ఏం ఆంధ్రప్రదేశ్ ఆడికెళ్ళిపోతుంది అర్థం కాల. ఏం సైకో బ్యాచ్, రపరప బ్యాచ్ ఏమైనా యాడైపోయింది, ఏం అర్థం కాల. ఇది దయచేసి ఈ పాస్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూటమిని మేము డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున. ఇటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ కోసం మేము ఆత్మహత్య దళాలు ఉన్నాం. పవన్ ఫ్యాన్స్ మమ్మల్ని టచ్ చేసి నువ్వు రాలే పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే 5 రాష్ట్రాలు కాలిపోతాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకి మళ్ళీ బగ్గు అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థం కాల. బాలు అనే వ్యక్తిని కోనసీమలో అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి తరఫున, జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మతాలకి ఇప్పుడు మతాలు రెచ్చగొట్టే టైప్లో ఉన్నది ఈ పాస్టర్ వ్యవహారం. ఇతని బిహేవింగ్ ఎట్లుందంటే హిందూస్కి క్రిస్టియన్స్కి గలాట పెట్టినట్లున్నది. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్, మా వదిన, మా తల్లి, ఆమె ఒరిజినల్ క్రిస్టియన్. నువ్వన్న 50 క్యాండిడేట్, ఆమె ఒరిజినల్ క్రిస్టియన్. అర్థం చేసుకో. నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్. నువ్వు మాట్లాడేది నువ్వేంది మాట్లాడుతావు మా పవన్ కళ్యాణ్ గురించి? మా వదిన క్రిస్టియన్, ఒరిజినల్ క్రిస్టియన్. ఆయన సనాతన ధర్మం ఆయన పాటిస్తే మా వదిన క్రిస్టియానిటీ. ఎవరు మతాలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు ఇంకో మతాన్ని ఎత్తిపెట్టి మతం పేరు పెట్టి నువ్వు నరికే అంటే హిందువులు నరికేనట్లు ఉండదు. ఇది చెప్పంటే భద్రం బాలు అనేవాడిని ఫస్ట్ లోపలేసి మక్కిలు కొట్టాలి. అతను ఎవడన్నా అయిపోయి పాస్టర్ గిస్ట్ అయిపోయి వదలకూడదని కూటమిని మేము డిమాండ్ చేస్తున్నాం.